హైడ్రా ఆచితూచి హైదరాబాద్లో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం. నిరసనలు, హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు. ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు, న్యాయ సలహాలు తీసుకున్నాకే ముందుకు. ఏదైనా పని చేసేటప్పుడు పెద్దలు చెప్పేటువంటి మాట కీడెంచి మేలించాలి అనేటువంటి ఒక మాట చెప్తారు. అంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే దాంట్లో నష్టాలు, కష్టాలు ఏమొస్తాయి, కీడేమొస్తుంది చూసి ఆ తర్వాత పని మొదలు పెట్టాలి. అట్లాంటిది ఏ ఆలోచన లేకుండా మొట్టమొదట హైడ్రా పెట్టినప్పుడు రేవంత్ రెడ్డికి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కారుకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అంటే ఇట్లా ఉండాలి, సర్కార్ అంటే ఇట్లా ఉండాలి, కేసీఆర్ ఎట్లా చేసిండు, ఏం చేసిండు, కేసీఆర్కి చేత కాదు, రేవంత్ రెడ్డికి చేతనైంది, కేసీఆర్ అక్రమ కట్టడాలు కూలగొడతా అన్నాడు కానీ కూలగొట్టలేదు, రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు, ఇట్లా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎప్పుడైతే బాధితులుగా మారారో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్కసారిగా కాయిన్కి ఇటువైపు నుంచి మొదలైంది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులు లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అమాయకంగా కాంగ్రెస్ వాళ్ళను కొంతమందిని రెచ్చగొట్టి ప్రతిపక్షాల వాళ్ళు లేదా డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారనేటువంటి మాట పక్కన పెట్టి మీ పార్టీ వాళ్ళే మొత్తం అందరినీ పక్కన పెట్టండి. మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి ప్రయత్నం చేయండి. ఏం మాట్లాడతారో వాళ్ళు, ఎట్లా ఉంటుందో. ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకసారి వెళ్ళి ఎక్కడైతే హైడ్రా మార్కింగ్ చేసిందో లేకపోతే రివర్ బెడ్ దగ్గర, మూసీ దగ్గర కానీ మిగిలిన చోట్ల కానీ సాధారణ ప్రజలు ఉండే దగ్గర, మీరు పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు ఉండే చోటనో ఫామ్ హౌస్లు ఉండే చోటనో ఎవరికి ఏం ఇబ్బంది రాదు, వాడు మాట్లాడలేడు, ఇబ్బంది ఉంటుంది. కానీ సాధారణ ప్రజలు ఉండే చోట 50 గజాలు, 60 గజాలు, 100 గజాలలో ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అన్ని అనుమతులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ అనుమతి లేకుండా వట్టిగా గుడి చేసుకున్న వాళ్ళు కూడా సాధారణ ప్రజలైనా ఉట్టిగా గుడి చేసుకుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ 20-30 సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకొని అక్కడే సంసారం చేసి పిల్లలుండి ఆ పిల్లలకు ఆ ఇల్లు ఇద్దాము లేకపోతే ఇంకేదో వాళ్ళ జీవితానికి ఆసరాగా. ఎందుకంటే ఏ మధ్యతరగతి ఒక్కసారి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఒక మధ్యతరగతి ప్రజలకి ఒక ఇల్లు కట్టడం అనేది జీవితకాల స్వప్నం. అది జీవితకాల స్వప్నం. ఒక చిన్న చిరుద్యోగి ఉన్నాడంటే పెళ్లి, పిల్లలు, చదువులు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి డబ్బులతోటో వాటితోటి ఇల్లు కట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే 30-40 సంవత్సరాల జీవితం అంతా దానికోసం దారబోసిన తర్వాత నేను ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, నా పిల్లలకు వారసత్వంగా ఒకటి ఇవ్వాలనుకునేటువంటి చిన్న ఆశ. ఉద్యోగం లేకపోయినా అట్లనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, చిన్న చిన్న దందాలు చేసుకొని, పనులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక ఆశ. అంతకుముందు మీకు మద్దతు తెలిపారు. చెరువులలో కబ్జాలు చేసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కబ్జాలు చేసి ఎక్కడైతే ఇంకా వీళ్ళు కొనకముందే బిల్డర్లు మాత్రమే కబ్జా చేసి ఉన్నటువంటి వాటిని, ఎందుకంటే మీరు కేటగిరీ చేసుకోవచ్చు. ఒకటి, ఈ రోజు మొదలుపెట్టి ఈ రోజు నుంచి చెరువులలో లేదంటే FTL బఫర్ జోన్లో, మూసీలో కొత్తగా అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో మున్సిపాలిటీని, మిగిలినటువంటి సిబ్బందిని, అధికారులను ఆదేశాలు ఇచ్చేసి ఈ రోజు నుంచి కొత్తగా ఎక్కడ అనుమతులు ఇవ్వకండి, మీకు అనుమానం ఉంటే మూసీ నది అని లేకపోతే చెరువులని లేకపోతే బఫర్ జోన్ అని FTL అని ఎక్కడ అనుమానం ఉన్నా అక్కడ అనుమతులు ఇవ్వకండి. అక్కడ వెంచర్ చేయడానికి కానీ, ప్లాట్లు అమ్మడానికి కానీ, ఫ్లాట్లు అమ్మడానికి కానీ, కన్స్ట్రక్షన్ కానీ కొత్త అనుమతులు ఇవ్వకండి. ఇక పాత అనుమతుల విషయంలో ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ సూచనను పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి దాంట్లో ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు, ఎక్కడగా కొత్తగా ఇప్పుడే అనుమతులు వచ్చినాయి, అనుమతులు వచ్చి నిర్మాణ పనులు ప్రారంభమైనాయో అక్కడ కొద్ది రోజులు ఆపండి. నిర్మాణ పనులు ఆపి ఇగో నిజంగా అక్కడ ఉంటే నిర్మాణం కాకముందే దాన్ని కూలగొట్టేస్తే అది బిల్డర్ దగ్గరనే ఆగిపోతుంది, అక్కడ ఒక లొల్లి ఆగిపోతుంది. ఆల్రెడీ నివాస యోగ్యం ఉండి 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అందులో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసిన నుంచి 5-10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ తేడా కొడుతుంటుంది. సో వీటిని కేటగిరీలుగా చేసుకొని ఎక్కడైతే కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటిని రద్దు చేసి పూర్తి స్థాయిగా విచారణ చేసిన తర్వాత మాత్రమే వాటికి అనుమతులు ఇవ్వండి. ఎక్కడైతే బఫర్ జోన్ ఉంటుందో అక్కడ దాకా చెరువులు, కాలువలు కబ్జాలు చేయకుండా మూసీ నదిలో కూడా కొత్తగా అనుమతులు ఇవ్వకండి. పాతగా అనుమతినిచ్చిన దాంట్లో
నిర్మాణ దశలో ఉన్నవి కొన్ని, ఆల్రెడీ అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు కొన్ని ఉంటాయి, వీటిల్లో తేడా ఉంటుంది. నిర్మాణ దశలో ఉన్నటువంటి వరకు వాటికి కూడా కూల్చేసినా ప్రజలకు ఇబ్బంది రాదు. అందులో కొంతమంది మాత్రమే ఆల్రెడీ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంటుంది, దాన్ని ఎక్కడో దగ్గర సెట్ చేయవచ్చు, అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ నివాసం ఉన్నటువంటి దాంట్లో పేదలు ఎంతమంది, మధ్యతరగతి ప్రజలు ఎంతమంది, అనుమతులు ఉన్నటువంటి దీనికోసమే మీ పార్టీలేని దానం నాయందరూ నేను చెప్పిండు, ఈ తొందరపాటు చర్య. పేదలు ఉండే దగ్గరికి పోతే, బస్తీల దగ్గరికి పోతే మన పరిస్థితి ఏం కావాలి? మనమే అనుమతులు ఇచ్చినాము. గతంలో కాంగ్రెస్ సర్కార్ అనుమతులే లేదా? 10 ఏళ్ల కింద కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 దాకా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఎన్ని అనుమతులు ఇచ్చిరో ఒక్కసారి లెక్క తీయండి. అప్పుడు కట్టినటువంటి ఇండ్లు లెక్క తీయండి. అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉంది, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ మేయర్లే ఉన్నారు, అంత కాంగ్రెసే ఉన్నది. 2004 నుంచి 2014 దాకా అనుమతి పొందినటువంటి నివాసాలన్నీ ఇప్పుడు మీరేవైతే కూల్చేస్తున్నారో 2004 నుంచి 2014 దాకా ఎంతమందికి మీరు అనుమతులు ఇచ్చారు? అంటే ఆ రోజు కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందా? ఆ రోజు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసినట్టే కదా వీళ్ళందరికీ. అంటే ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళే అన్యాయం చేసినట్టు కదా. మరి 2004 నుంచి 2014 దాకా అనుమతులు పొందినటువంటి వాళ్ళు బయటకు వచ్చి, అరే మీ కాంగ్రెస్ సర్కారే అనుమతులు ఇస్తుంది, మీ కాంగ్రెస్ సర్కారే కూలగొడుతుంది, ఇదెక్కడి పద్ధతి అంటే వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? దీని ఏదో మీడియా వచ్చింది కాబట్టి, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తూ, ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు మాట్లాడతారు? రేవంత్ రెడ్డికో ముఖ్యమంత్రికో వ్యతిరేకంగా 1000 రూపాయలు 5000 ఇస్తే వచ్చి బయట ఇష్టం ఉన్నట్టుగా తిట్టిపోతారా? డబ్బులు ఇస్తే వాళ్ళకు కడుపు మండకుండా, వాళ్ళకి కష్టం రాకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఎంతమందికి డబ్బులు ఇచ్చి మాట్లాడతారు? ఎన్ని ఛానళ్ళలో మాట్లాడిపిస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ నాయకులు ఇష్టానురీతిగా మీరు మాట్లాడేసి చేసి ఏది పడితే అది చేయడం వల్ల వచ్చినటువంటి నష్టం ఎవరికి? కాంగ్రెస్కే ఇవాళ వచ్చేటువంటి నష్టం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి, ఎవరిని ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేటువంటి మాట. పేదల జోలికి, ఇళ్ల జోలికి పోవడం తొందరపాటే. హైడ్రాపై బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం పక్కన పెడితే మరి అసలు ప్రచారం మీరెందుకు చేస్తలేరు? హైడ్రా విషయంలో ఎందుకు హైడ్రా చేసినప్పుడు ఆ విభాగం సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళను ఎక్కడైనా సంప్రదించిరా? నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారులను ఎక్కడైనా సంప్రదించిరా? వాటిలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ అనుమతులు పొందిరనేటువంటి విషయం పైన క్లారిటీ తీసుకున్నారా? ఆ విభాగాల సమన్వయం జరిగిందా? కేవలం గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు జరిగిపోయినాయి. కానీ ఎక్కడైతే పెద్దోళ్ళు ఉన్నారో అక్కడ వరకు మీకు ఏం చేసినా ప్రజలు పట్టించుకోలే. కన్వెన్షన్ సెంటర్నో లేకపోతే మిగిలినటువంటి గెస్ట్ హౌస్లనో ఫామ్ హౌస్లనో కూలగొడితే ప్రజలు ఎక్కడా పట్టించుకోలేదు, వాటిని సంబరపడ్డరు. వాళ్ళు అక్కడ సపోర్ట్ కూడా చేసిరు. పేద ప్రజలు, సాధారణ ప్రజలు కూడా సపోర్ట్ చేసిరు. చూసిరా దమ్ముంది రేవంత్ రెడ్డి సర్కార్ కనుక. ఇప్పుడు అది కాదు. ఈ విషయంలోనే ఆచితూచి వ్యవహారం చేయాలి. మీరు ఎంత వీలైతే అంతవరకు ఇబ్బంది లేనంత వరకు పోవచ్చు. కానీ ఎక్కడైతే ఇబ్బంది మొదలవుతుందో దాని మీద ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా చేసినటువంటి వ్యవహారం అనేటువంటిది బయటకు పోతుంది. ఇవాళ మీ సంబంధించినటువంటి వాళ్ళు, సలహాదారులు, మీ పక్కన ఉండేటువంటి న్యాయ నిపుణులు, మిగిలినటువంటి వాళ్ళు, గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసి ఎందుకు వాళ్ళ సలహాలు తీసుకోవట్లేదు? మంచి చెడు రెండు తీసుకోండి. మంచి అయితే హైడ్రాను మొత్తం ఎవరు తీసేయమంటలేరు, కనీసం కొత్తగానైనా కాపాడుకోవచ్చు. ఇప్పుడైనా సరే చెరువులలో కబ్జాలు పడ్డ వాటిని ఆపొచ్చు, నిర్మాణాలు ఆపొచ్చు. కొత్త ఆపితే పాత ఒక్కొక్కటి తర్వాత తీసుకుంటూ పోవచ్చు. 5 ఏళ్ల ప్రాసెస్. ఒకేసారి అన్ని తీసేయాల్సినటువంటి అవసరం లేదు కదా. మెల్లిమెల్లిగా కొద్దిగా తీసుకోవచ్చు. ఎందుకంటే 40-50 సంవత్సరాలుగా ఆక్రమణకు గురైనటువంటి వాటిని ఒక్క రోజులో తీసేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము. ఒక్క రోజులో తీసేయలేరు. 5 ఏళ్ల సమయం ఉంది. తొందరపాటు ఎందుకు అనాలోచిత నిర్ణయం చేసుకుంటారు? మంచి పని చేసేటప్పుడు దానికి ఎదురు దెబ్బలు వస్తాయి. ఎదురు దెబ్బలు వచ్చేటప్పుడు నిజాలెంత, అబద్ధాలెంత, మంచి ఎంత, చెడెంత అనేటువంటి విషయంలో స్పష్టత తీసుకోండి. ఎందుకు మీకు వ్యతిరేకత వచ్చింది? ఎక్కడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చి కూలగొట్టలేదో వాళ్ళకు నోటీసులు ఇచ్చిరు, వాళ్ళు కోర్టుకు పోయేలాగా చేసుకున్నారు తప్పితే పేదోళ్ళై మాత్రం కూలగొట్టిరు అనేటువంటిది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఓవైసీ కాలేజీ లేకపోతే మీ మంత్రులకు సంబంధించినటువంటి కూడా అందులో ఉంటే వాటిని కూలగొడతలేరు అనేటువంటిది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఆ భావన బలంగా వెళ్ళిపోయింది. అది 111 జీవోలో ఉందా, గండిపేటలో ఉన్నాయా, హైడ్రా కింద వస్తుందా పక్కన పెడితే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మంత్రులే కూడా ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు
మీ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాటిని కూల్చకుండా ఆపేయడం పైన ఇప్పుడు ప్రజల్లో ఒక అనుమానం మొదలైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో కాపాడుతున్నారు, పెద్దోళ్ళై టీఆర్ఎస్ పల్లారాజేశ్వరరెడ్డిది ఎందుకు గూలగొడతలేరు, ఓవైసీది ఎందుకు గూలగొడతలేరు, ఇగో ఇట్లా పొంగులే శ్రీనివాసరెడ్డియో, పట్నం మహేందర్ రెడ్డియో, వివేక్ వెంకటస్వామియో ఇట్లా అనేక మంది కూడా హైడ్రా కిందికే వస్తాయి కానీ వాటిని కాపాడుతున్నారనేటువంటి భావన ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు రెచ్చిపోయేటువంటి ప్రభుత్వం. అందులో సహజంగా కూడా పేద మధ్యతరగతి ప్రజలు బాధితులుగా ఉన్నారు. వాళ్ళకు తెలియకుండా అన్ని అనుమతులు ఉన్నటువంటి కూల్చేసేటువంటి దాంట్లో మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. సంబంధం లేని విషయాలను సంస్థకు ఆపాదిస్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు, సహజంగా ఆ గాలి కొట్టుకోపోతుంటే అన్నీ వస్తుంటాయి, అందులో మంచేదో చెడేదో విచక్షణాపూర్వకంగా ఉండాల్సింది. నిజంగా వచ్చినటువంటి ప్రతి వీడియోలో నిజాలెంత, ఒకటేదో ఆ హోంగార్డుకు గాయమైంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అనేటువంటి దానిపైన ఎవరికి కూకట్పల్లి ఎవరికి నోటీసులు ఇవ్వలేదని, బుచ్చమ్మ ఆత్మహత్యను హైడ్రాకు ముడిపెట్టవద్దన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు ఆపాదిస్తున్నారని సామాజిక ఎక్కడ చేసినా అట్లే ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం గిట్లనే అయింది. ఏడ వానబడి వాగులు వచ్చినా నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని చెప్పేది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కాళేశ్వరానికి సంబంధం లేని చోట నీళ్ళు వచ్చినా సరే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని చెప్పేటోళ్ళు. వాగు వచ్చినా నీళ్ళు వచ్చినా, దేవాదుల పథకంలో నీళ్ళు వచ్చినా, ఎక్కడ నీళ్ళు వచ్చినా, చెరువు నిండినా, 8-9 ఏళ్ళు వర్షాలు పడి చెరువులు నిండితే కూడా ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం ఫలాలే అన్నట్టుగా అప్పట్లో ఎట్లయితే జనంలోకి పోయిందో ఇప్పుడు కూడా అంతే. అన్ని హైడ్రాలో కొట్టుకోపోతే ఏడ కూల్ చేసినా హైడ్రానే. నాలాల పరిస్థితి ఏంది, ఇంకేంటనేటువంటిది. దీనిపైన ఒక విధానపరమైనటువంటి చర్చ చేయాలి. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్లో కూడా ఒక చర్చ చేయాలి. చర్చ చేస్తే అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు ప్రజల నుంచి వినతులు వస్తాయి. వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి డైరెక్ట్గా పోతే ఎట్లా? కార్పొరేటర్లు గెలిచిరు కదా, స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లకు తెలియదా? అక్కడ ఓడిపోయిన వాళ్ళకి తెలుసు, గెలిచిన వాళ్ళకి తెలుసు, పోటీ చేసిన వాళ్ళందరికీ తెలుసు ఎక్కడెక్కడ కబ్జా చేసిరు, ఎక్కడ నాలాల మీద ఉన్నాయి, దేనివల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటిది. ఒక్కసారి ఎప్పుడు ఆలోచన చేయాలంటే కరెక్ట్గా వర్షాలు పడి మునిగిపోయిన సందర్భంలో మునిగిపోయిన అన్ని చోట్లకు వీడియోలు తీసి ప్రభుత్వము ఇగో ఇవన్నీ మునిగిపోవడానికి కారణం ఏంది, మీరు నీళ్ళల్లో కట్టిరు కాబట్టి మునిగిపోతున్నాయి, మీకు నష్టపరిహారం ఇస్తాం పక్కకు పోండ్రని అప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎక్కడైతే మునిగిపోతుందో అప్పుడు దాన్ని హైలైట్ చేసుకొని గవర్నమెంట్ అప్పటిదాకా వెయిట్ చేసి ఇగో నీళ్లు నిలిచినాయి, ఎందుకంటే ఎక్కడో నిజాంపేటలో బండారు లేఅవుట్లో నీళ్ళు వచ్చినాయి అనుకుందాం, అప్పటికప్పుడు ఇవన్నీ అక్రమ కట్టడాలని తేలిపోయింది, చెరువులో కట్టిరు, పక్కా చెరువులో కట్టిరు. కానీ అప్పుడు ఏం చేయాలి? చెరువులు నిండిపోయిన తర్వాత అప్పుడు ప్రజలకు చెప్పాలి, అవును మీరు కొనుక్కొని ఉండవచ్చు కానీ చెరువులో కట్టిండు, ఎవరిది తప్పు ఒకసారి ఆలోచన చేయండి, ఉన్న వాళ్ళంతా అమ్మకపోయారంటే అప్పుడు అమ్ముకుంటారు, అప్పుడు తర్వాత కూలగొట్టవచ్చు, చెరువులను కాపాడవచ్చు, నీళ్ళని కాపాడవచ్చు, లేకపోతే మూసీ నదిని కూడా కాపాడవచ్చు. కానీ ఏమైంది? మీ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. దానం నాగేందర్ గారు ఇక్కడ నందగిరి హిల్స్లో ఆయన కబ్జా ఉందా, ఈయన కబ్జా ఉందా, ఆయన మీద కేసు పెట్టిరా, ఇంకోళ్ళ మీద కేసు పెట్టిరా, పక్కన పెడితే బస్తీలన్నీ వాళ్ళ చోటుకు వస్తాయి. ఇవాళ చూసిన ధారావి అనేటువంటిది ముంబైలో చాలా పెద్ద ఎత్తున, ఆసియాలోనే పెద్ద ఎత్తున ఉండేటువంటి ఒక మురికివాడ లేకపోతే బస్తీ అనుకుంటే 1920లో 2020 100 ఏళ్ల క్రింద అక్కడ ధారావి అనేటువంటి ఏరియాలో అసలు ఒక ఇల్లే లేదు, నివాసమే లేదు. అక్కడ కేవలం టాటాకు సంబంధించినటువంటి కరెంట్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒక కంపెనీ మాత్రమే ధారావి ఏరియాలో ఉంది. తర్వాత అది పెద్ద ఎత్తున ముంబై సిటీగా మారిపోయి ఇవాళ మురికి కూపంగా మారిపోయి అది పెద్ద బస్తీగా మారిపోయింది, పెద్ద మురికివాడగా మారిపోయింది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇగో ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్రశ్నలు, చిక్కుముడులు. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటారు, వాళ్ళని తీసేయాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇబ్బంది రాకపోతుండే. అన్ని ప్రభుత్వాలు తెలుగుదేశమా, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, మళ్ళా కాంగ్రెసా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే
అప్పటికప్పుడు పేదోళ్ళకు న్యాయం చేస్తామనేటువంటి విషయంతో ఎక్కడ అక్రమంగా గుడిసెలు వేసుకున్నా వాటికి మద్దతు తెలిపారు ఓట్ల కోసం. ఇవాళ అవి ఏకమేకవుతున్నాయి, అదే ఇబ్బంది అవుతున్నది. ఎప్పుడైతే ఈ మూసీ నదికి వరదలు వచ్చినాయో ఆ రోజే చర్యలు తీసుకొని ఎస్ మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, మూసీ నదికి ఇంత కూలిపోవడానికి కారణము మనం అందులో ఇండ్లు కట్టినాం కాబట్టి అప్పుడే తీస్తామని 2000 సంవత్సరంలోనో 2001 సంవత్సరంలో జరిగినప్పుడే కనుక చర్యలు తీసుకుని ఉంటే ఇవాళకి ఇబ్బంది రాకపో, ప్రజలకు ప్రతి సంవత్సరం మునిగిపోయినప్పుడు అట్లా హైడ్రా పేదల జోలికి వస్తే హైడ్రా సహించము. ఆఖరికి మీ పార్టీ పొత్తులో ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే కూడా ఆర్డర్ వేసేసిండు, హైడ్రా అనేటువంటిది పేదల జోలికి వస్తే సహించేది లేదనేది మీ పొత్తులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అంటే ఎంత వ్యతిరేకత వస్తుంది పేదల నుంచి మధ్యతరగతి నుంచి అనేటువంటిది జనంలోకి వెళ్ళిపోతుంది. పెద్దోళ్ళది ఏం చేసినా జనాలు ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు, కానీ సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజల యొక్క శోకాలు, ఏడుపులు, పెడబొబ్బలు, వాళ్ళకు సంబంధించినటువంటి శాపనార్థాలు ప్రతి చోట చూసిన తర్వాత ప్రజలు దానికి కనెక్ట్ అవుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా తెలుసు ఆ విషయాలన్నీ, ఏది నిజము ఏది అబద్ధం అనేటువంటి విషయము వాళ్ళకు తెలుసు. అందుకే ఇవాళ అన్ని పార్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది.